మనిషిని గౌరవించేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ భోజనం పెట్టి మనిషిని హింసించేవారు ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరే మన చమ్మక్ చంద్ర. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. Let's go. ఏమైంది? రాత్రి నుంచి నడుమంతా నొప్పి తీస్తుందండి. నొప్పి ఉంటే డాన్స్ ఎందుకు చేసావే? మీరు డాన్స్ చేద్దామే అని అడిగిన తర్వాత నేను మీతో డాన్స్ చేయకుంటే మీకు నేనేం మర్యాద ఇచ్చినట్టుంటుంది చెప్పండి. నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసానే? ఏమనిపిస్తుందండి? మర్యాదకి చీర జాకెట్ కట్టి సెంటు కొడితే అది నువ్వేనే. మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏంటి? అదే మర్యాదకి ప్యాంటు షర్ట్ వేసి టక్ చేస్తే మీరే అనిపిస్తుందండి. వంట చేస్తాను పా. మీరు వంట చేయడం ఏంటండి? నువ్వు నా మర్యాద కోసం డాన్స్ చేసావు, నీ మర్యాద కోసం నేను వంట చేయలేనా? పదండి. ఇదేనండి ఇల్లు. అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లే. మధురై మధురై. పారిపోండి పారిపోండి, ఆడింటికి వెళ్ళొద్దు, ఆడింటికి వెళ్ళొద్దు, పారిపోండి పారిపోండి పారిపోండి. అమ్మో ఏమండి, అతనేంటండి పారిపోండి పారిపోండి అంటున్నాడు? ఏ విషయంలో డిస్టర్బ్ అయి ఉంటాడే, పిచ్చోడు అయిపోయాడు పాపం. సరే మధురై. ఎవరు? నేను రా రామదాస్. రామదాస్ ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏంటి సడన్ గా వచ్చా? మా తమ్ముడు పెళ్లిరా, ఇదిగో కార్డు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నా ఫ్రెండ్ మధురై. నమస్తే నమస్తే. మా ఆవిడ చెన్నై. ఏంటన్నాయ్? చెన్నై చెన్నై. మీ ఆవిడ తమిళనాడా? లేదురా, పల్నాడు. కాలు చేతులు కడుకోండి రండి. మా కాలు మేము కడుక్కుంటాం కదా, మీరు కడగడం ఏంటి? ఎలా కడుగుతావురా? ఇల్లు నాది, మర్యాద నాది, నువ్వు ఎలా కడుక్కుంటావురా? మర్యాద రామన్న ఫ్యామిలీ. రండి భోంచేద్దురు గాని. భోజనాలు ఏం వద్దురా, టీయో కాఫీ తాగి వెళ్ళిపోతాం. ఇదిగోరా నీ శుభలేఖ. నేను పెళ్లికి రావట్లేదు. అదేంట్రా? నా ఇంటికి వచ్చి నువ్వు టీ తాగి తాగడం వెళ్ళడం ఏంట్రా? అంటే కనీసం మర్యాద చేసుకునేవారు వెళ్ళు నువ్వు. ఫోన్ చేస్తా లేరా. చెన్నై మధురై భోజనాలు తీసుకురా. అలాగే. ఇలా తినేటప్పుడు మీ ఇద్దరు చూస్తుంటే కొద్ది ఇబ్బందిగా ఉందిరా. మా మర్యాద బాగుందో లేదో అని చూస్తున్నావురా అంతే. ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చావు, నా అన్నాన్ని తినుకుంటూ నా మర్యాదను గుర్తించరా ప్లీజ్. అలాగేరా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, నా కూరని తింటూ నా మర్యాదను గుర్తించండి వదినా. సాంబార్ ఏరా. అప్పుడే సాంబారా? ఈ పప్పు ఏం పాపం చేసిందిరా? ఈ పప్పు ఏం పాపం చేసి? అన్న సాంబార్ అంటే ఇష్టం రా. నాకు పప్పు అంటే ఇష్టం రా. నీకు ఇష్టమైన సాంబార్ తిని స్వార్థపరుడు అవుతావో, నాకు ఇష్టమైన పప్పు తిని మర్యాదస్తుడు అవుతావో చెప్పరా ఒకసారి. పారిపోండి పారిపోండి చెప్తే అర్థం కాదే. పారిపోండి రా బాబు, పారిపోండి. అయ్యో పారిపోండి. వదిలేలా లేడు, ఆ పప్పు ఏదో తినేయండి. ఆ పప్పు ఏదో వేయరా. థ్యాంక్స్ రా. రత్తిపండు మేల్కో. వదినా మీకేం కావాలి? నాకు రసం కావాలి వదినా. రసం కావాలా? ఈ కాకరకాయ ఏం పాపం చేసింది వదినా? నీకు ఇష్టమైన రసం తిని స్వార్థపరురాలు అవుతావో, నాకు ఇష్టమైన కాకరకాయ తిని మర్యాదస్తురాలు అవుతావో చెప్పు వదినా. కాకరకాయ వదినా. నాకు ఇష్టమైన కాకరకాయ వేసుకొని నా మర్యాద అన్న మొక్కకి ఎరువేసినందుకు చాలా థ్యాంక్ యూ వదినా. అమ్మయ్యా చాలురా. చాలా. ఇదిగోరా శుభలేఖ, ఇదిగోరా శుభలేఖ. అరే మాట్లాడుతూ శుభలేఖ తిరిగిస్తావేంట్రా? మరి లేకపోతే ఏంటి? నువ్వు రోజా గారు ఇంటికి వెళ్ళారా? మధుర ఇంటికి వచ్చావురా? అక్కడ పెట్టమన్నా పెట్టరు, ఇక్కడ పెడతా అంటే వద్దంటావేంట్రా నువ్వు? చంపుతాను దుర్మార్గుడా. ఇదేనా మర్యాద? నిజంగా ఇది అబ్బా. ఇలా తింటుంటే నాకు ఎంత ముచ్చటగా ఉందోరా. ఎలాగా
ఇంక చాలురా. కొంచెం 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 ఏంట్రా తినేది? తిన్నదంతా నోట్ల నుంచి బయటకు వస్తుందేమో భయంగా ఉందిరా. కొంతమంది ఇక్కడ వరకు అన్నం పెడతారా, మర్యాద తెలిసిన వాళ్ళు ఇక్కడ వరకు పెడతారా. కానీ చంద్ర ఇక్కడ వరకు పెడతాడు. మీరు పెడితే పెడతా. అందుకే రా. చెన్నై మధురై ఆ గిన్నె తీసుకో. తీసుకున్నా. చేతులు ఇవ్వండి రా. చేతులు మీరు కడగడం ఏంట్రా? అదేరా మా మర్యాద. 5 స్టార్ హోటల్స్ లో కూడా కడగరు కదరా. వాళ్ళు వ్యాపారస్తులరా, మేము మర్యాదస్తులం, మేము మర్యాదస్తులం. నీ మర్యాద మీద మన్ను పడా. మర్యాద అంటే దూదిలో మెత్తగా ఉండాలి, సూదిలో కొచ్చకూడదు, సూదిలో కొచ్చకూడదు. సూపర్ సత్యపండు. ఏమే నాప్కిన్ లే. ఇదిగోండి. మూతి తుడవండి. ఎరా నీ మూతేది, ఎరా నీ మూతేది. చెన్నై మధురై వెనక్కి రా ఒకసారి. పద. రష్మి చంద్ర ఇంటికి వెళ్ళాలంటే ఆలోచించాలి. వీళ్ళేంటండి మూతులు కూడా తుడుస్తున్నారు? పారిపోండి. తొందరగా వెళ్ళిపోండి. దరిద్రుడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు, పెద్దయ్యాక ఏమైందో నాకు అర్థం కావట్లేదే. తొందరగా వెళ్ళిపోదామండి. రామదాస్ కొద్దిగా కేసరి తినరా, కేసరి తినరా. మీరు కూడా వదినా. నా మాట నీ పారిపోండి, 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 పారిపోండి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందిరా? నీకు నీ మర్యాద గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప ఎదుటివాడు తింటాడా తినగలదని ఆలోచిస్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు తినవా? ఏంటో తినేది? పేకల దాకా కుక్కింగ్ తినాలంట. అయితే పెళ్లికి రాడు. ఇదిగోరా నీతో వద్దురా బాబు, నాకు శుభలేఖ తీసుకొని. బొంగులో పెళ్లికి రాకపోతే ఎంతో వచ్చేంతరా నువ్వు. డబ్బు తింటున్నారా నువ్వు మమ్మల్ని? వాళ్ళు పత్రిక చించేశారు. వాళ్ళు చించింది శుభలేఖ కాదు చెన్నై, మన మర్యాద, మన మర్యాద. మన మర్యాద పోయిన తర్వాత మనం బతికితే ఎంత పోతే ఎంత చెన్నై. అవును మధురై. ఏమే ఆ స్టూల్ తీసుకురా. మీ చావు కారణం వాళ్ళేనా? ఏమే రెడీయా? రెడీ. ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుందాం. చూసే వాళ్ళందరికీ మేమిద్దరం ఎందుకు చనిపోతున్నామంటే మా ఇంటికి వచ్చిన అతిథులకు మేము సరిగా చూసుకోలేకపోయాం. వీళ్ళే మా అతిథులు, వీళ్ళే మా అతిథులు. మాకు మర్యాద తెలియని వాళ్ళ భూమి మీద బతికే అర్హత లేదు. మమ్మల్ని క్షమించండి. వీళ్ళే మా అతిథులు, వీళ్ళే మా అతిథులు. రెడీయా? రెడీ. నీ స్టూల్ నేను తన్నేస్తా, నా స్టూల్ నువ్వు తన్నే. వాళ్ళు స్టూల్ కూడా తన్నేసుకుంటారంటండి. అరే స్టూల్ తన్నడం ఎందుకురా? నువ్వు నా మర్యాద తన్నేసినప్పుడు మేము స్టూల్ తన్నుకోవడంలో తప్పేముంది రామ్దాస్? అరే మోహన్, నీకు వాట్సాప్ లో ఒక వీడియో సెండ్ చేస్తాంట, పోలీస్ వాళ్ళకి ఇచ్చి, పోలీస్ వాళ్ళకి ఇచ్చి. నీకు దండం పెడతాను రే. ఒరే మీరు తన్నుకొని చచ్చి కంటే ఆ క్యాన్సర్ తిని మేమే సత్తాం లేరా. మధురై వాళ్ళు కేసరి తింటా అన్నారు. దిగాయి దిగాయి. మీ ఇద్దరు ఎంత దారుణంగా తయారయ్యారేంట్రా? ఒక్కరు దగ్గరేంట్రా? దేనికి తగ్గడా రామ్దాస్? దేనికి తగ్గాలని అడుగుతున్నా. మొక్కని కాపాడితే పర్యావరణం బాగుంటుంది రామ్దాస్, మర్యాదను కాపాడితే సమాజం బాగుంటుంది రామ్దాస్. అవునన్నయ్య, మర్యాదను కాపాడాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మేము పిల్లల్ని కూడా కనలేదన్నయ్య. మర్యాద కాపాడడం కోసం పిల్లలు కనకపోవడం ఏంటమ్మా? భార్య అంటే భర్తకు మర్యాద ఉండాలి, భర్త అంటే భార్యకు మర్యాద ఉండాలనే ఇన్ని రోజులైనా ఆయన నా పైన చెయ్యి కూడా వేయలేదన్నయ్య, చెయ్యి కూడా వేయలేదన్నయ్య. మీకు విషయం తెలుసా? గూగుల్లో మర్యాదస్తులు ఎవరు అని కొడితే ఫస్ట్ ఆయన పేరే వస్తుందన్నయ్య. ఆయన పుట్టినప్పుడు కూడా ఏడవలేదన్నయ్య. ఎందుకు? మర్యాద పోద్దని, మర్యాద పోద్దని. ఇప్పుడు మనకు కావాల్సింది నా గురించి నీ గురించి చెప్పుకోవడం కాదు, వాళ్ళిద్దరు కేసరి తినడమే. ఇప్పుడు తినాలంటావా? మళ్ళీ స్టూల్ ఎక్కమంటావా? బయటికి వస్తే నా మర్యాద పోతుంది, లోపటే. నాకు ఇందాక నుంచి వస్తుందండి. చెప్పలేదేవే? చెబితే మర్యాద పోద్దని, మర్యాద పోద్దని. నిలబడలేకపోతున్నావురా, పడుకోబెట్టరా. రావదినారా. కడుపులో ఏదో తేడాగా ఉందిరా, డాక్టర్ పిలవరా. డాక్టర్ని పిలిస్తే నా మర్యాద పోతుందిరా. ప్రాణం పోతుందిరా, ప్రాణం పోతుందిరా. హలో
డాక్టర్ గారు ఎస్ కమిన్ పేషెంట్ ఎవరు ఇక్కడ అక్కడే అక్కడే మేమే సార్. ఏమైంది కడుపులో ఏదో టైట్ గా ఉంది సార్. ఒక నిమిషం ఆగండి ఇదేంటి సార్? మైక్రోస్కోప్ అంటారు షట్ 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 ఏమైంది సార్? ఏమైందా మీ ఇద్దరి జీర్ణ సంచులు పగిలిపోయాయి ఏమే చెన్నై ఏంటి మధురై? వాళ్ళిద్దరికి ఏదో పగిలిందంట లోపలికి వెళ్దాంపా చేసిందంతా చేసేసి లోపల పోతున్నావా? పారిపోండి రా బావో పారిపోండి పారిపోండి ఇంతకీ వాడు ఎవడో తెలుసా? ఎవరు సార్? వీళ్ళ గృహప్రవేశం కార్డు ఇద్దామని చెప్పి వచ్చాడు. కానీ వీళ్ళ మర్యాదను తట్టుకోలేక వాడు కట్టుకున్న గృహాన్ని పెళ్ళాన్ని వదిలేసి మర్చిపోయి పిచ్చోడిగా వీళ్ళింటి ముందే తిరుగుతున్నాడు. మొదటి నుంచి ఆడు ఎత్తరికి జారీ చేస్తూనే ఉన్నాడు సార్. నేనే వెళ్ళలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? జీవితాంతం నీళ్లు తాగి బతకడమే. డాక్టర్ గారు మీరు వచ్చి చాలా సేపు అయింది కొద్ది కాలు కడుక్కుంటే కాళ్ళు కడుక్కోవాలా? ఇది చూసావా? వద్దులే మా ఇంటికి డాక్టర్లు భోజనాలు రాకపోతే యాక్టర్లు రారేంటి నాగబాబు గారు వస్తారు. సతీ సమేతంగా మీరు మా ఎవరికి చెప్పాలి మాకు తెలియదా మీరు చెప్పాలా మేడం మీరు చెప్పాలి ఏమే మధురై సతీ సమేతంగా వెళ్ళి రోజా గారిని భోజనాలు పిలుకొద్దాం వస్తారంటావా? ఆవిడ రాకపోతే ఆవిడ ఇంట్లోనే భోజనం మర్యాద చేద్దాంపా ఓకే ఓకే రా